ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ అయిన స్వీట్ చేసుకుందాము. అదే శనగబెల్ల పాయసం. మనం శనగపప్పు అని కూడా అంటాము, వాళ్ళు శనగబెల్లు అంటారు. కాబట్టి నేను శనగబెల్ల పాయసం అని అంటున్నాను. ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ దాకా మంచిగా నానబెట్టాలి. 1 అవర్ దాకా నానబెట్టినా సరిపోతుంది. కానీ ఎక్కువసేపు నానితే ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. శుభ్రం చేసుకొని వాటర్ పోసుకొని ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ మీ టైం బట్టి నానబెట్టేసుకోండి. నానబెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏ కప్తో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్తో కొంచెం తక్కువ సగ్గుబియ్యం తీసుకోవాలి. ఎందుకంటే నానితే అది ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది కాబట్టి సగ్గుబియ్యం కూడా మంచిగా నానబెట్టుకుందాం. ఒక 1/2 అవర్ దాకా సగ్గుబియ్యం నానితే సరిపోతుంది. ఈలోపు నానబెట్టుకున్న శనగపప్పుని ఒక పొయ్యి మీద వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇంకొక పొయ్యి మీద వాటర్ వేసుకొని మనం ఎందులో అయితే పాయసం చేసుకోవాలనుకుంటున్నామో అందులో వాటర్ వేసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా తెరలనియాలి. ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోయిద్ది అనమాట. మంచిగా మనం పలుగ్గానే ఉండాలి, మరీ మెత్తగా కూడా అవసరం లేదు. ఇలా పట్టుకొని గోరుతో ఇలా ప్రెస్ చేస్తే విరిగితే చాలన్నమాట. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం వాటర్ పెట్టుకున్నాం కాబట్టి అది బాయిలింగ్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకుందాం. నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఎక్కువసేపు కలపకుండా అంతే ఉంచితే పైకి మంచి బబుల్స్ లాగా ఉడికి అయ్యే పైకి తేలుతాయి. ఈలోపు మనం నేతిలో ఎండు కొబ్బరి వేయించుకుందాం. ఎండు కొబ్బరి చాలా మస్ట్ అనమాట. ఆ టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుందంట. ఇప్పుడైతే ఒక గుప్పెడు ఎండు కొబ్బరి, ఒక 10-15 దాకా జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసేసుకుందాం. నెయ్యిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. నాకు కొంచెం మాడింది, ఏమనుకోవద్దు. ఇప్పుడైతే మంచిగా జీడిపప్పు, నేను ఎండు కొబ్బరి వేసాను. మీరైతే పిస్తా లేదా జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ ఇందులో టేస్ట్ మాత్రం ఎండు కొబ్బరి వల్లే వస్తుందన్నమాట. సగ్గుబియ్యం కూడా మంచిగా ఇలా ఉడికి పైకి తేలాక మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా పచ్చనపప్పు, అవి కూడా వేసుకొని ఒక ఉడికైతే రానివ్వాలి. సిమ్లో పెట్టేసుకొని ప్రాసెస్ అయితే చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు దాకా మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పు దాకా అయితే శనగపప్పు, సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పులోనే బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కూడా తీసుకున్నాం కదా, మీరు తురుముకొని వేసుకోండి లేదా అంతే డైరెక్ట్గానే వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేసుకున్నాను అనమాట. క్వాంటిటీ చూసుకొని అది కాక మీ స్వీట్కి తగ్గట్టు కూడా వేసుకోండి. బెల్లం కూడా మంచిగా ఇలా కరిగి ఉడుకుతున్నప్పుడు 3 ఇలాచీలు దంచుకొని ఇలా వేసుకోవాలి. అంతే చిటికెడు ఉప్పు కూడా వేసుకుందాము. వేసుకొని ఇంకొక 2 మినిట్స్ దాకా ఉడికించుకొని ఏలక్కల ఫ్లేవర్ అందులోకి వెళ్ళేదాకా కట్టేసుకోవడమే. సింపుల్ అండి, ఇంతే అనమాట రెసిపీ. ఇందులో వీళ్ళు పాలు కానీ ఇంకేమీ వేయరు. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి, జీడిపప్పు, అవి కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే అనమాట. కొంచెం వేడిగా ఉన్నప్పుడు పలుచగా ఉన్నా కానీ కొంచెం చల్లారాక గట్టిదనం అయితే వస్తుంది. పాలు అలాంటివి ఏమీ వేయరు. ఇదే అనమాట రాయలసీమ స్పెషల్ అయిన శనగబెల్ల పాయసం. మరి ఇంట్లో మీరు ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటి రెసిపీ అనేది కమెంట్ చేసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు అసలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్, వెళ్ళొస్తాను మరి.